అధికారం లేకుంటే అరక్షణం కూడా ఉండలేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. వీరు భూతద్దం పెట్టి వెతికినా కూడా విలువలతో కూడిన రాజకీయం చేసేటువంటి రాజకీయ నాయకుడు ఎక్కడ కూడా దొరకడు. సో కొంతమంది ఏమంటారంటే మరి రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలే చేస్తారు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఆర్థిక లావాదేవీలు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు, సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారు, అందులో తప్పేముందని చెప్పి కొంతమంది అభిప్రాయపడితే, మరి కొంతమంది ఏమంటారు అసలు ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు, విలువలు, విశ్వసనీయత, ప్రజల మేలు కోరేటువంటి రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఉంటారు, ఉండాలని కోరుకోవడం తప్పని చెప్పి మరి కొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పదవులు పొందినటువంటి వాళ్ళు, అదేవిధంగా కొంతమంది నాయకుల కోసం ఇతర నాయకులను కూడా జగన్మోహన్ రెడ్డి వదిలేసినటువంటి పరిస్థితి. సో అలాంటి త్యాగం చేసినటువంటి క్రమంలో మరి ఈ నాయకులు జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి సహాయాన్ని గుర్తుపెట్టుకుంటున్నారంటే లేదు. ఆ సహాయాలు కానీ, ఆ పొందినటువంటి పదవులు కానీ అవేవి వాళ్ళకి గుర్తుండలేదు. వాళ్ళకి కావాల్సింది అధికారంలో ఏ పార్టీ ఉంది, ఆ పార్టీలో చేరాలి, తమ ఆర్థిక లావాదేవీలు, తమ పదవులు, తమ రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలనే ఆలోచన తప్ప వేరే ఏది కూడా కనిపించడం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ఎలక్షన్స్కు ముందు టికెట్లు రాని కారణంగా, ఆ నియోజకవర్గంలో మిగతా లీడర్లతో ఉన్నటువంటి విభేదాల కారణంగా కూటమి పార్టీలు చేరడం, ఆ పార్టీలో చేరి టికెట్లు తెచ్చుకోవడం, వాళ్ళు గెలవడం, ఇప్పుడు మంత్రి పదవులు కూడా వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి. కొంతమంది కొన్ని కారణాల వల్ల ఇప్పుడు పార్టీ మారలేదు, బహుశా వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందేమో, ఎందుకు అని చెప్పి ఆలోచించినటువంటి కొంతమంది నాయకులు ఎలక్షన్స్ అయిన తర్వాత, ఈ ఫలితాలు వచ్చిన తర్వాత మరి పార్టీలు మారేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు, మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి బంధువులని చెప్పబడేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి. ఇందులో బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి బంధువు, అత్యంత సన్నిహితుడు. బాలినేని శ్రీనివాసరెడ్డి అనేకసార్లు అలిగితే కూడా జగన్మోహన్ రెడ్డి పిలిపించి మాట్లాడి ఆయనకు కావాల్సిన డిమాండ్లు, అనుకున్న డిమాండ్లు ఏంటని చెప్పి వాటిని పరిష్కారం చేసినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తి కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత మరి పార్టీ మారి జనసేన పార్టీలో చేరడం జరిగింది. సో అక్కడ జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏంటనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత మోపిదేవి వెంకటరమణ, ఫస్ట్ నుంచి కూడా మోపిదేవి వెంకటరమణకు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు అన్ని రకాలుగా సాయం చేసినటువంటి పరిస్థితి. మంత్రి పదవులు ఇచ్చారు, ఆ తర్వాత రాజ్యసభకు పంపించారు, అన్ని రకాలుగా ఆయనకు మేలు చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆర్ కృష్ణయ్యకి సంబంధించి పార్టీలో అనేక మంది కష్టపడ్డప్పటికీ కూడా, అనేక మంది బీసీలు ఉన్నప్పటికీ కూడా బీసీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బీసీలకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వాసిరెడ్డి పద్మకు కూడా అదే రకంగా ఆమెకు ఒక విలువనిచ్చి, కేబినెట్ హోదా ఇచ్చి ఆమెకు అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీలు కొంతమంది చేరుతున్నారు, మరి కొంతమంది ఏమో సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న అవంతి శ్రీనివాస్ కూడా పార్టీ మారి జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి కామెంట్ చేశారో మనం చూసాం. సో ఇప్పుడు తాజాగా మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పబడుతున్నటువంటి ఒక మాజీ మంత్రి జోగి రమేష్, మరి ఈయన కూడా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నాడు. అందులో భాగంగానే మంత్రి పార్థసారథి కానీ, టీడీపీ పార్టీ నాయకులతో కలిసి కానీ, టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఒక కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పి, ఏదైతే గౌతు లక్షణ విగ్రహావిష్కరణకు సంబంధించి నూజివీడులో జరిగినటువంటి కార్యక్రమానికి వారందరితో పాటు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు అందరితో పాటు జోగి రమేష్ కూడా ర్యాలీగా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఈ క్రమంలో మరి జోగి రమేష్ అయితే వాళ్ళతో టచ్లో ఉన్నారు. జోగి రమేష్ అయితే ఖచ్చితంగా టీడీపీ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ఆయన పార్టీలో చేరరా అనే విషయం ఆయన ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ వాళ్ళ అనుచరులు మాత్రం ఏం చెప్తా ఉన్నారంటే, ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమం, గౌతు లక్షణ లాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ పిలిచారు. అందులో భాగంగానే మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ని అక్కడికి పిలవడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాలు పాల్గొన్నాడు తప్పితే పార్టీ మారేటువంటి ఆలోచన జోగి రమేష్కి లేదని అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మరికొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే, ఏదైతే జోగి రమేష్ ఎలక్షన్ తర్వాత అప్పుడే ఎంత యాక్టివ్గా ఉండేవాడో, ఎలక్షన్ తర్వాత మరి యాక్టివ్గా లేడైనా, పార్టీకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి, పార్టీ కార్యక్రమాలు ఏమైనా చేసి కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి సంబంధించిన ఒక కేసులో ఉన్నారు, అదేవిధంగా అగ్రిగోల్డ్లకు సంబంధించినటువంటి కేసుల్లో కూడా ఉన్నారు. కాబట్టి
కూటమి సర్కార్ ఆయన మీద కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆయన విచారించారు కూడా. సో వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే కనుక ఖచ్చితంగా పార్టీ మారాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా పార్టీ మారుతారు, జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తారు అనేటువంటి అభిప్రాయాలను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్కి ఎంత చేయాలో అంత చేశారు. జోగి రమేష్ కోసం వసంత కృష్ణ ప్రసాద్ను కూడా వదులుకున్నటువంటి పరిస్థితి ఉంది. వసంత కృష్ణ ప్రసాద్కి ఏదే విధంగా జోగి రమేష్ మధ్య గతంలో అనేక సందర్భాల్లో గొడవ జరిగితే జోగి రమేష్ వైపే జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు కాబట్టి ఆ సహాయాన్ని ఖచ్చితంగా మర్చిపోడు జోగి రమేష్. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పార్టీ మారేటువంటి అవకాశం లేదనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే ఈయన పార్టీ మారితే ఆ పార్టీలో చేర్చుకోవడానికి మరి కూటమి సిద్ధంగా ఉందా అంటే సిద్ధంగా లేదనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఇప్పటికే టీడీపీ పార్టీ బలంగా ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి నాయకులతో టీడీపీ పార్టీ ఆల్రెడీ ఫుల్ అయింది. సో మళ్ళీ జోగి రమేష్ అక్కడికి వెళ్ళారనుకోండి, గతంలో ఎవరైతే ఈ టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి జోగి రమేష్ని విమర్శించారో మరి వాళ్ళంతా పార్టీలో మరి జోగి రమేష్ని పార్టీ చేరితే మరి అక్కడ వాళ్ళు సర్దుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. ఇన్కేస్ ఒకవేళ అక్కడ వద్దనుకున్నా కూడా జనసేన పార్టీలో చేరినా కూడా అక్కడ సర్దుకునేటువంటి అవకాశాలు అయితే పెద్దగా ఉండవు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ రకంగా తయారైందో, గతంలో బాలినేనికి ఉన్నటువంటి విలువ ఏంటి, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో చేరిన తర్వాత ఉన్నటువంటి విలువ ఏంటి? సో ఈ రకంగా మరి పార్టీలో చేరితే ఇలాంటి పరిస్థితులే జోగి రమేష్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ పార్టీ శ్రేణులు అయితే ఆ జోగి రమేష్ చేరితే కనుక ఖచ్చితంగా కూటమి తప్పు చేసినట్టే అనేటువంటి అభిప్రాయాలు ఆ పార్టీలో నుంచే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో జోగి రమేష్ మాత్రం ఎక్కడ కూడా నేను పార్టీ మారుతున్నానని మాత్రం ఎక్కడ కూడా చెప్పలేదు. మరి పార్టీ మారతారా లేకపోతే ఇదే పార్టీలో కొనసాగుతారా అన్నది మాత్రం చూడాల్సి ఉంది. ఏదేమైనా కూడా కృష్ణా జిల్లాలో జోగి రమేష్ టీడీపీ పార్టీలో చేరబోతున్నారన్న దానికి సంబంధించి హాట్గా అయితే చర్చ జరుగుతూ ఉంది. చూద్దాం ఏం జరుగుతున్నది.